6 సంవత్సరాల నుంచి కూడాను చక్కగా ఈ పిరమిడ్ కింద మెడిటేషన్ చేస్తూ మరి భార్గవి మేడం గారు పిల్లలు ఎంతో పిరమిడ్ శక్తిని పొందుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక చక్కటి వ్యక్తిని కలుస్తున్నాము. వారి యొక్క అనుభవాల్ని ఈరోజు మనం షేర్ చేసుకుందాం. నమస్తే మేడం గారు. నమస్కారం వాసు గారు. కొద్దిగా మా ప్రేక్షకులకి మిమ్మల్ని గురించి ఇంట్రడక్షన్ చేసుకోండి మేడం గారు. ఓకే, వాసుదేవరావు గారు ఛానల్ చూస్తున్న ఆధ్యాత్మిక మిత్రులందరికీ నా నమస్కారం. గురు పూర్ణిమ 1 డే ఉందనగా కాల్ చేసినట్టున్నాను. గురు పూర్ణిమ రోజు నాకు పిరమిడ్ తీసుకొచ్చి 4x4 ఇప్పుడు మా పిరమిడ్ కూడా మీకు చూపిస్తారు. 4x4 పిరమిడే తీసుకోవాలని నేను అనుకున్నాను అనమాట. సో బాసు గారు కూడా నాకు చాలా లక్కీగా ఆ నెక్స్ట్ డే గురు పూర్ణిమ రోజు తీసుకొచ్చి నాకు అది మా ఇంట్లో ఫిక్స్ చేసి వెళ్ళిపోయారు. సో ఆ రోజు నుంచి నేను పిరమిడ్ కింద ధ్యానం చేయడం నేను నేర్చుకున్నాను. నాకు మెడిటేషన్ కూడా వాసు గారే నేర్పించారు ఎలా చేయాలి ఏంటని. ఎందుకంటే పిరమిడ్ బిగించి ఈ రోజుకి 4 years అవుతుందండి. ఇది 6th year అండి. ఇది 6వ సంవత్సరం. 2020 జూలైలో గురు పూర్ణిమ వచ్చినప్పుడు మీరు నాకు ఇచ్చారు. ఇప్పుడు నాకు 5 years నా 5 years యానివర్సరీ అయిపోయింది. పిరమిడ్ మెడిటేషన్ చేస్తున్నారు. అవును, అందరూ మెడిటేషన్ చేస్తున్నారు. రాత్రిపూట అంటే ఉదయం అంతా ఖాళీ ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే పనుల్లో ఉండిపోతాం కదా. స్కూల్కి వెళ్ళడం, హోంవర్క్స్, వచ్చిన తర్వాత వాళ్ళకి డిన్నరు అవన్నీ పెట్టిన తర్వాత బెడ్ టైంకి ముందు ఒక 15 to 20 minutes మినిమం. ఇక మాక్సిమం ఎవరి ఇష్టం వచ్చినంత వాళ్ళు చేస్తారు. మినిమం పిల్లలు అయితే 10 minutes కన్నా ఎక్కువ చేయరు. అదే ఇక ఆ 10 minutes వరకే అలవాటు చేశారు. ప్రెసెంట్ అయితే చిన్న మ్యూజిక్ పెట్టుకుని మన టిబెటన్ మ్యూజిక్ 5 years నుంచి కూడాను రెగ్యులర్ గా మెడిటేషన్ చేస్తున్నారు. అది చక్కగా పిరమిడ్ ని అనుసంధానం చేసుకుని చేస్తున్నారు. అయితే మీకు ఈ మధ్య కాలంలో పిరమిడ్ గురించిన కొన్ని అనుభవాలు వచ్చినాయి. ఇది మాకు తప్పకుండా షేర్ చేస్తారండి. మేము యాక్చువల్గా ఇంట్లో నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాము. ఈ ఇంట్లోకి వచ్చి కూడా 6 years అయిపోయింది. సో స్కూల్కి దగ్గరలోకి మారిపోదాం అనుకున్నప్పుడు ఈ పిరమిడ్ ఇంకా ఎందుకు ఇంత పెద్ద పిరమిడ్ని మళ్ళీ ట్రాన్స్పోర్ట్ చేయడం. ఇప్పుడు నాకు పిరమిడ్ కింద మెడిటేషన్ చేయడం వల్ల నేను ఎక్కడ కూర్చున్నా కనెక్ట్ అయిపోగలుగుతున్నాను ఈ యూనివర్స్ తోటి. సో నాకు పిరమిడ్ కిందనే కూర్చోవాలి, అంత హెవీ ఎనర్జీని అక్కడే తీసుకోవాలంటే ఎక్కడున్నా నేను యాక్టివేట్ అయిపోయాను. కాబట్టి దీన్ని ఎవరికైనా డొనేట్ చేద్దామని వాసు గారికి ఇంటిమేట్ చేశాను. ఎవరైనా ఉంటే వాళ్ళకి స్వచ్ఛందంగా ఇచ్చేద్దాం అనుకుంటున్నానండి అంటే, తను కూడా తీసుకెళ్తాను మేడం, ఒక 2-3 రోజుల్లో వస్తాను అని చెప్పారండి. ఎందుకో పరధ్యానంగా ఒకరోజు ఇక్కడ కూర్చుని నేను ఏదో చూసుకుంటున్నాను, ఏదో బుక్ చదవడమో సంథింగ్, ఏదో వేరే పని ఏదో చేసుకుంటూ పిరమిడ్ కింద నార్మల్గా కూర్చున్నాను. కూర్చున్న తర్వాత ఎందుకో అలా మెడిటేషన్ లాగా వెళ్ళిపోయాను. ఆ పరధ్యానంలో వెళ్ళిపోయినప్పుడు పిరమిడే వచ్చి నాతో చెప్తుంది అనమాట. ఏంటంటే నాకు ఇక్కడ నుంచి వెళ్ళడం ఇష్టం లేదు, నన్ను అవసరానికి ఇది తెచ్చుకున్నావు కదా మెడిటేషన్ కోసం, ఈ రోజు నువ్వు మంచి మెడిటేటర్ అయిపోయావు అని నన్ను వేరే వాళ్ళకి ఇచ్చేస్తావా, నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, నేను మీ ఇంట్లోనే ఉంటాను అని మాట్లాడింది. నేను మెడిటేషన్ లోకి రాకముందు వస్తువుల్ని అస్సలు ప్రేమించేదాన్ని కాదండి. అయితే ఈ వస్తువుల్ని ప్రేమించాలి అనే అంత సెన్సిటివిటీ నాకు ఈ మెడిటేషన్ ద్వారానే వచ్చింది అనమాట. వస్తువులు కూడా మనతో మాట్లాడతాయి, అంత మనం స్మూత్ గా అయిపోతాం అనమాట. వాటి ఫీలింగ్స్ కూడా మనకి తెలుస్తాయి. చాలా చిన్న చిన్నవి కూడా మనకి చాలా మనసుకి ఆహ్లాదంగా అనిపిస్తాయి. ఆ పిరమిడ్ ఇక అలా మాట్లాడిన తర్వాత వాసు గారికి చెప్పాను, ఇంకా నేను పిరమిడ్ ని ఇవ్వనండి, ఎక్కడికి వెళ్ళినా కారిడార్ లో అయినా సరే దాన్ని అలా హ్యాంగ్ చేసుకుంటాను, కానీ పాపం తనకి ఇష్టం లేకుండా నేను ఇవ్వలేను అని చెప్పాను. ఇది నవ్వుకున్నట్టున్నా కూడా చాలా మనసులో నాకు ఆ ఫీలింగ్ అనేది చాలా బాధేసింది అనమాట. దాన్ని కూడా నా మీద అంత అటాచ్మెంట్ పెట్టుకుంది. నేను దాన్ని అలా చూసాను పిరమిడ్ని అని చాలా సారీ చెప్పి మా ఇంట్లోనే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఒకరోజు ఫోన్ చేసి గురు పూర్ణిమ రోజు ఒక సామూహిక ధ్యానం ఉంది, వెళ్దామని చెప్పారు. కరోనా అవడంతో అందరూ వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళు మాత్రమే రావాలి అని పెట్టారనమాట అక్కడ రూల్. అయితే మేడం వేసుకోలేదు, సో నన్ను వద్దన్నారు అన్నట్టు చెప్పి ఆవిడ బాధపడుతున్నారు. సో ఎక్కడైతే నాకు ఇష్టమైన ప్లేస్కి వెళ్ళడం కన్నా ఒంటరిగా ఉన్న వాళ్ళతో నాకు అదే వాళ్ళకి హ్యాపీగా ఉంచడం నాకు ఇష్టమైన పని అనమాట. సో అక్కడికి వెళ్ళి మనం కేక్ తెప్పించుకుని
నా ఫస్ట్ యానివర్సరీ నా పిరమిడ్ కి బర్త్డే లాగా చేసుకున్నాం. ఆ బుక్స్ గురించి కూడా చెప్పండి. నాకు అసలు బుక్స్ అంటేనే చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు అందరూ ఆడవాళ్ళు కొన్ని నగలు లేకపోతే ఏవో కొనుక్కోవడానికి ప్లాన్ చేసుకుని పాకెట్ మనీ దాచుకుంటారు కదా, నేను అలాంటి వాటికి ఎక్కువ ఖర్చు పెట్టనండి. సింపుల్ గా ఉండడమే నాకు ఇష్టము. సో అందుకని నా ప్రతి సంవత్సరం ఇక్కడ విజయవాడలో పెద్ద ఎగ్జిబిషన్ జరుగుతుంది. సో చాలా అన్ని కంట్రీస్ బుక్స్ కూడా వస్తాయి అన్నమాట. ఉంటే ఒకవేళ ఉంటే తెలుగు వర్షనే తీసుకుంటానండి, లేదంటే అది ఇంగ్లీష్ వర్షన్ అయినా సరే తీసుకుని మెల్లమెల్లగా చెక్ చేసుకుంటూ చదవడమే అనమాట. కాకపోతే బుక్స్తో ఫ్రెండ్షిప్ చేస్తే అసలు ఒక చాలా మనకి లైట్ అయిపోతాం అనమాట. మనకి ఏ తెలియని డీప్ పెద్ద సమస్యలాగా కనిపించింది కూడా అది చాలా ఇంత చిన్న సొల్యూషన్ గా మనం ఇంత బాధపడ్డాం అన్నంత రిలీఫ్ ఇస్తుంది. బుక్ నాకు చాలా మంచి నేస్తమండి, ఎందుకంటే నాకు బుక్స్ అంటే అంత ఇష్టం అనమాట. కానీ మీకు ఎవరికైనా పిరమిడ్స్ కావాలంటే తప్పకుండా అప్రోచ్ అవ్వండి. ప్రతి ఒక్కరు కూడా పిరమిడ్ పెట్టుకుని ధ్యానం చేయడం వల్ల చాలా శక్తి వస్తుంది అనమాట. మీరు ఒక గంట చేసే ఎనర్జీ మామూలుగా ఎక్కడో చోట కూర్చుని కనెక్ట్ అవ్వాలంటే టైం పడుతుంది అనమాట. ఈ పిరమిడ్ వలన మీరు చాలా తొందరగా కనెక్ట్ అవ్వచ్చు, ఒక 4 ఇంతల శక్తి ఎక్కువ మీకు తీసుకోవచ్చు. పిరమిడ్ ఉండడం వల్ల మీకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇంకా చాలా మంచిది, ఎనర్జీ బాగుంటుంది. మీ ఆరా కూడా చాలా పొటెన్షియల్గా ఉంటుంది పిరమిడ్ కింద మీరు గడపడం వల్ల, లేకపోతే పిరమిడ్ని ఇంట్లో మీరు ఫిక్స్ చేసుకోవడం వల్ల. నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ వ్యక్తులు మీ సరౌండింగ్స్లోకి వాళ్ళు రాలేరు. ఒకవేళ మీ ఇంట్లో ఉండడానికి ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళు 2 రోజుల కన్నా ఎక్కువ ఉండలేరు, వాళ్ళే వెళ్ళిపోతుంటారు. సో మనకి వేరే వేరే భయాలు, ఆ నెగిటివ్ థాట్స్ అనేది కూడా రావన్నమాట. పాజిటివ్గా ఉండాలంటే ఫస్ట్ పిరమిడ్ని ఇంట్లో మీరు అందరూ కూడా పెట్టుకోండి. మీ అందరూ ఎవరెవరికి ఇష్టమైన పిరమిడ్ వాళ్ళు పెట్టుకోండి. 2x2, 4x4 అన్ని అవైలబిలిటీ ఉంటాయి. కాపర్ పిరమిడ్స్ మన ఇంట్లో ప్లేస్ ని బట్టి ఫ్రెండ్స్, ఏ ప్లేస్ లేకపోతే కారిడార్ లో అలా కూర్చున్నప్పుడు చైర్ పిరమిడ్స్ కూడా ఉంటాయి. ఆ చైర్ పిరమిడ్ అయినా ఫిక్స్ చేసుకోండి. మీరు ఎలా అయినా సరే రోజు మనకి టైం లేదు అనుకోకుండా ప్రతి ఒక్కళ్ళు ఒక 10 నిమిషాల నుంచి 20 నిమిషాలు అయినా సరే ఖచ్చితంగా మెడిటేషన్ చేయడానికి ప్రాక్టీస్ చేసుకుంటాం. లేడీస్ కి చాలా రకాలైన ప్రాబ్లమ్స్, మైండ్ ఇంట్లో కుటుంబంలో వ్యవహారాల్లో వాళ్ళకి మీరు మెడిటేషన్ గురించి, పిరమిడ్ గురించి ఏం సజెస్ట్ చేయాలి? లేడీస్ అంటే మంచి ప్రశ్న అడిగారండి. లేడీస్ కి చాలా రకాల అంటే రోల్స్ వాళ్ళు పోషించాలి. ఒక మదర్ గా, వైఫ్ గా, లేకపోతే కోడలు, ఇంకా ఉమ్మడి కుటుంబం ఉంటే ఇక చెప్పనక్కర్లేదు, అన్ని రకరకాలు ఉంటాయి. వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవడమే కష్టం అండి. ఆ బ్యాలెన్సింగ్ అనేది మెడిటేషన్ వల్ల మీకు 100కి 100% వస్తుంది. పరధ్యానంలో కాకుండా ఫోకస్ పెరుగుతుంది. మీరు ఫోకస్డ్గా చేయడం ఏ పనైనా మొదలు పెడతారు. ఏకాగ్రతగా ఒక పని చేయడం వల్ల మీకు బోల్డ్ అంత ఆనందం వస్తుంది. పని అంటే అందరూ కష్టం అనుకుంటారు, పని వల్ల చిరాకు అనుకుంటారు. పనిని ఆనందంగా చేస్తే ఇంకా చాలా ఎనర్జీ వస్తుంది యూనివర్స్ నుంచి. ప్రతి పని ఫోకస్గా చేయండి. చిరాకు ఏదన్నా ఉంటే దాన్ని మీకు ఇష్టమైన పనిని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల ఆ చిరాకు పోతుంది. ప్రతిరోజు మీకు ఇష్టమైన పనిని 10 నిమిషాల నుంచి గంట సేపు వరకు పుస్తకాలు చదవడం, గార్డెనింగ్ చేయడం, ఏదైనా స్టోరీస్ని చదవడం, అందరికీ చెప్పడం, మీకు ఎలాంటి హాబీస్ ఉంటే దాన్ని మీరు ఫోకస్ చేయండి. దానివల్ల మీరు బ్యాలెన్స్ చేసుకోవడం, హార్మోన్స్ బ్యాలెన్స్లో ఉంటాయి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వచ్చు, మీకున్న పనిని పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఇంకా దాన్ని పిల్లలకి మెడిటేషన్ నేర్పితే, ఈ పిరమిడ్ మెడిటేషన్ నేర్పడం వల్ల మీరు నేర్పారు మీ పిల్లలకి, ఎలాగో ఉంది అండి? మా పిల్లలు అండి అంటే నేను ఫస్ట్ నుంచి కూడా నేను పిల్లల్ని పెంచాలి అనే టైప్లో నేను ఉన్నానండి. అస్తమానం వాళ్ళకి నేను చెప్పనన్నమాట. ఒక్కసారి ఇన్స్ట్రక్ట్ చేస్తాను, వదిలేస్తాను. వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తూనే పెరుగుతారు అనేది నేను తెలుసుకున్నాను అనమాట మొట్టమొదట. ఇప్పుడు వాళ్ళని మనం ఒక పని చేసి వాళ్ళని చేయమంటే చేస్తారు. మనం చదువుకుంటూ వాళ్ళని చదివిస్తే వాళ్ళు చదువుతారు. మనం టీవీ చూస్తూ వాడిని నువ్వు వెళ్ళి పుస్తకాలు తీరా, హోంవర్క్ చేయరా అంటే వాళ్ళు చేయడండి. ఖచ్చితంగా మిమ్మల్నే గమనిస్తుంటాడు. కాబట్టి మనం ప్రతి ఒక్క పనిలోనూ చాలా డిసిప్లిన్గా వాడికి నేర్పేటప్పుడు ముందు మనం చెయ్యాలి. మనం చేసి ఆ పనిని నువ్వు ఇలా చేయాలి నాన్న అని చెప్పాలి. క్లీనింగ్ కూడా అందరూ పని వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనం కూడా కొన్ని వాళ్ళ ముందు క్లీన్ చేయడం, చిన్నవి వాళ్ళకి నేర్పించాలన్నమాట. అది నేర్పకపోతే వాడు పెద్ద అయిన తర్వాత అప్పుడు అసలు ఏమి నేర్చుకోరండి. పిల్లలకి చిన్నప్పటి నుంచే ప్రతి పని, మనం మార్కెట్కి వెళ్తున్నా కూరగాయలు కొనడానికి వాళ్ళని తీసుకెళ్ళాలి. వాడు ఎందుకులే అని రూమ్లో పెట్టి టీవీ పెట్టేసి, ఫోన్ పెట్టేసి, అన్నం పెట్టేసి వాడికి ఏ పని రాదండి. అన్నం పెడుతున్నప్పుడు డైనింగ్ టేబుల్ సర్దమని చెప్తానండి. టేబుల్ మీద ప్లేట్స్ పెట్టమంటాను, గ్లాసెస్ పెట్టమంటాను, లేకపోతే వంట అన్ని రెడీ చేసిస్తా. వాళ్ళనే సర్దమంట, వాళ్ళ ప్లేట్స్ వాళ్ళని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బట్టలు మడతేయమని చెప్తాను,
చిన్న చిన్న బట్టలు వాళ్ళ కబోర్డ్స్ వాళ్ళే సర్దుకోమని చెప్తాను, వాళ్ళ టాయ్స్ వాళ్ళే సర్దుకోవాలి. వాళ్ళ మీద బరువు పెట్టడం చిన్నప్పటి నుంచి అలవాటు చేయాలి. వాళ్ళని సుకుమారంగా ఒక మొక్కను తీసుకొచ్చి చాలా సుకుమారంగా పెంచితే అది పెరగదు కదండి. అది ఎండ తగలాలి, వాన తగలాలి, గాలి రావాలి, అది కింద పడాలి, పైన పడాలి, అప్పుడే నేర్చుకుంటారు అనమాట. సో మనం కూడా అన్నిటికీ వెల్కమ్ చెప్పి పిల్లలకి కూడా బరువు బాధ్యతలు చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. అంటే మీరు ఒక సెలబ్రిటీగా సీరియల్స్ లో కానీ సినిమాల్లో చాలా బిజీగా ఉంటారు కదండి. ఆ పిల్లల్ని మరి ఆ బిజీగా ఉండే వాళ్ళకి కుదరకపోవచ్చు, వాళ్ళకి మరి వాళ్ళకి ఏం చెప్తారు? బిజీగా ఉన్నా కూడా ఖచ్చితంగా కుదురుతుందండి. మన మైండ్ ఎప్పుడు కూడా మనం ప్రోగ్రామ్ చేసినట్టే చేస్తుంది. మన మైండ్ ఒక హార్స్ అనుకోండి, హార్స్ రైట్ మనకు తెలియాలి. అంటే అడ్డొచ్చానని కాదు మేడం గారు, ఎలా ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ వేరే ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళని హాస్టల్లో పిల్లల్ని అలా జాయిన్ చేస్తున్నారు. దానివల్ల పిల్లలకి ఎలా ఉంటుంది వాళ్ళ మైండ్ మీద? అది యాక్చువల్గా అందరూ చేస్తున్నారనే మనం చేయడం వల్లే అలా ఉంటదని నేనైతే అనుకుంటున్నానండి. దాని గురించి నా మనోభావం అది. ఎందుకంటే అందరి పిల్లలు డాక్టర్లు అవ్వాలి, అందరూ ఇంజనీర్లు అవ్వాలని ఆ స్పెషల్ కోచింగ్ ఉన్న దగ్గర తీసుకెళ్ళిపోయి మనం మాత్రం విలేజ్ లైఫ్ స్టైల్, చాలా వరకు పేరెంట్స్ విలేజ్ లోనే ఉంటూ వీళ్ళని హాస్టల్ వేసేస్తున్నారు సిటీలో ఉండకుండా. సో మనం చేయలేని పని వాడు ఎలా చేస్తాడు? ఇప్పుడు మనం సిటీలో ఉండలేము, వాడు ఇన్ని రోజులు మనతో అటాచ్మెంట్ గా ఉండి ఒకేసారి తీసుకెళ్లిపోయి వాడిని అలా తోసేయడం కూడా కరెక్ట్ కాదేమో. అంత తోమి వాడిని చదివించి వాళ్ళకి ఆ పిల్లలకండి వాళ్ళ మనస్ఫూర్తిగా అది చేయాలండి. ఆ ఇంటెన్షన్ అది చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాడు పలానా అవ్వాలని వాడికి ఒక గోల్ పెట్టేసి వాడి గోల్ ప్రకారమే వాడిని డ్రైవ్ చేయాలండి. మనం ఇష్టమైన ఇంజనీరింగ్ చేయి, లేకపోతే మెడిసిన్ చేయి, ఇలా ప్రొఫెషన్ ఉందని అప్పుడు వాడిని హాస్టల్ వేయండి. వాడు ఇప్పుడు నేను ఇంకా ఇంజనీరింగ్కి వెళ్ళాలి అని చిన్నప్పటి నుంచి డ్రీమ్ పెట్టుకున్నాడు అనుకోండి, దాని కోచింగ్ ఎక్కడున్నా అతనే వెళ్తాడండి. మనం వేయక్కర్లే, వాడేదో మళ్ళీ ఇబ్బంది పడుతున్నా మనం బాధపడక్కర్లే. ఇప్పుడు మా అబ్బాయి చిన్నప్పటి నుంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటాడండి. వాడు పోలీస్ ట్రైనింగ్ కోసం రేపు ఢిల్లీ వెళ్తాడు, లేకపోతే ఎక్కడికి వెళ్తాడు, అతను సొంత నిర్ణయం అది. అతనికి నేను గైడ్ చేయనండి, ఎందుకంటే తనకి ఏమవ్వాలనేది తన డ్రీమ్ కాబట్టి. కింద పడతాడేమో అనే భయం అందరికి ఉంటది, ఒకవేళ తనని తప్పు నిర్ణయం తీసుకున్నాడేమో అని. కింద పడనివ్వండి, మళ్ళీ లేస్తారు కదా, వాళ్ళ లైఫ్ కదా, కింద పడనివ్వండి. పడితేనే తొందరగా పడితే ఇంకా మంచిది. ఇలా అంటున్నానని ఏమనుకోకండి, అప్పుడే వాళ్ళకి నాలెడ్జ్ వస్తుంది. మనం వాళ్ళ కష్టం రాకుండా పెంచాలని ఎవ్వరు అనుకోవద్దు. కష్టం రానివ్వండి, వాళ్ళకు కూడా ఐడియాలజీ ఉంది, వాళ్ళ చాలా స్పీడ్గా ఉన్నారు పిల్లలు, వాళ్ళ కేపబిలిటీ ఏంటి, వాళ్ళు ఏం చేయగలరు అనేది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అర్థమయ్యేలాగా వాళ్ళకి 4 రకాల ఎగ్జాంపుల్స్ చూపించండి. ఎప్పుడు 4 రకాల ఎగ్జాంపుల్స్ చూపిస్తే వాళ్ళు అందులో చూస్ చేసుకుంటారు. దాన్ని బట్టి మీరు గ్రో అవనివ్వండి, అతను వెళ్ళే దారిని బట్టి. నా సొంత ఒపీనియన్ అది. ఎవరికి మీరు అంటే లేడీస్ లో చాలా రకాలుగా ఒక సంవత్సరం ఉన్నట్టుగా ఇంకో సంవత్సరంలో హెచ్చు తగ్గులు, అంటే లావు అవ్వటం, సన్నపడటం ఇలా ఉంటది. కానీ మీరు ఒకే రకంగా ఎలాగా ఉండగలుగుతున్నారు? అంటే అప్పటికి ఇప్పటికి ఏ మార్పు లేదు. అవునా? థ్యాంక్ యూ అండి. నాకైతే నేను మార్పు కోసమని, లేకపోతే సెలబ్రిటీస్ రకరకాలుగా వాళ్ళ హెల్త్ ని కాపాడుకోవడానికి చేస్తూ ఉంటారు. మీరు ఏ విధంగా చేస్తున్నారో అంటే హెల్త్ కోసమే నేను చేయనండి. నేను ఏ పనైనా మెడిటేషన్ చేస్తాను. ఏ పనైనా సరే చాలా థింక్ చేసి చాలా నిర్ణయాత్మకమైనవే చేస్తున్నాను. రీగ్రెషన్ అనేది ఉండకూడదు. ఫస్ట్ మనం తినటం వల్ల మనం అందంగా ఉన్నామో లేకపోతే ఫిట్ గా ఉన్నామో అనుకుంటామండి, అది కొంచెం పర్సెంటేజ్. మన బాడీ ఒక కెమికల్ ఫ్యాక్టరీ అండి. మనము ఆలోచనల ద్వారా మన బాడీలో చాలా రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతుంటాయి. మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటే హ్యాపీ హార్మోన్సే రిలీజ్ అవుతుంటాయి. అందుకని ఎప్పుడు ఒక హార్మోన్ రిలీజ్ అయ్యేప్పుడు ఇంకో హార్మోన్ రిలీజ్ అవ్వదు. సో హ్యాపీగా ఉన్నప్పుడు టాక్సిక్ రిలీజ్ అవ్వదు. సో ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి మాక్సిమం ట్రై చేయాలి. అందుకే ఎప్పుడు ఇష్టమైన పనులు చేయండి అని చెప్తుంటాను. హ్యాపీగా ఉండడానికి మైండ్ మీరు క్వాంటిటీ కంటే క్వాలిటీకి బాగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. నేను 1-2 సార్లు మీ పిల్లలతో పాటు వచ్చాను. వాళ్ళు ఇష్టమైంది తీసుకుంటున్నా, మీరు చాలా తక్కువగా క్వాలిటీ ప్లస్ క్వాంటిటీ. క్వాలిటీ అయితే నేను 100% నేను ఇంట్లో వండిందే తింటాను. ఎప్పుడో ఇక నేను ఇలా ఇయర్లీ వన్స్ లేకపోతే ట్వైస్ థ్రైస్ ఇండియాలో టూర్లకి వెళ్తుంటానండి పిల్లలతో పాటే. మా పిల్లలు చిన్నప్పటి నుంచి తిప్పేస్తుంటాను. సో అలా బయటికి వెళ్ళినప్పుడు ఇక నేను వండలేను కాబట్టి అప్పుడు కూడా ట్రై చేస్తా ఏదైనా అపార్ట్మెంట్స్ అలా చూసుకోవడానికి. లేదంటే మేము బయట ఫుడ్ తింటాము అప్పుడప్పుడు అవసరమైనప్పుడు.
మిగతా అప్పుడు నేనే వండుతానండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని వండి వేడి వేడిగా ఉన్న ఆహారాన్ని అప్పటికప్పుడు తీసుకోవడం, లేదంటే నట్స్, మొలకలు కొంచెం మనకు అంటే అన్ని హెల్త్ కోసమే తిననండి. కొంచెమే తింటాను, అవసరమైనంత తింటాను. మన పనిని బట్టి మన ఆహారం తీసుకోవాలండి. ఏదో ఉంది అవైలబిలిటీ అని ఇష్టమైన ఫుడ్ అని అసలు ఇష్టమైన ఫుడ్ అనేది ఉండదండి నాకు. అన్నీ ఇష్టమే, అన్ని అలా చేసేసుకున్నాను అనమాట. అలా చేసుకోవడం అంటే మనం మెడిటేషన్లోకి వస్తే మనకు దానికి సంబంధించిన నాలెడ్జ్ వచ్చాక అందరూ ఇలాగే మారిపోతారు. చాలా వరకు మనసు చెప్పిన దానికి బుద్ధి చెప్పిన దాన్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట ఫుడ్ విషయంలో. మనసు ఎప్పుడు రకరకాల రుచులు తినమని చెప్తుంది, బుద్ధి ఏం చెప్తుంది వాటన్నిటి వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తే టేక్ కేర్ అని చెప్పి హెచ్చరిస్తూ ఉంటుంది. సో అలా ఉండడం వల్లే మేబీ ఇలా ఉండుంటానండి. నేను ఎప్పుడు అరే ఒక సంవత్సరం క్రితం ఇలాంటి పని చేస్తే బాగుండేదా అని ఇవాళ వరకు నేను ఎప్పుడు రిగ్రెట్ గా ఫీల్ అవ్వలేదు. దానివల్లే మేబీ నేను ఎక్కువ అలా కనిపిస్తూ ఉండొచ్చు మీకు. ఇంకోటి అండి, మీరు స్పీచ్ కూడా యాంకరింగ్ అవటం వల్ల మరి ఏంటో కానీ అన్ని పాజిటివ్ గా ఒక ముఖ్యంగా వాక్ అండి. వాక్ చక్కగా శుద్ధిగా చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. ఏ రోజు కూడాను నేను చూస్తున్నాను అంటే నెగిటివ్ గా కానీ ఒకరిని కించపరిచేలాగా కానీ మీరు అది ప్రాక్టీస్ చేసి. ఆ సైకాలజీలో ఏంటంటే ఒక టాపిక్ ఉంటుంది, అది మనం ఎవరైనా మనల్ని బాధ పెట్టినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం. సో మనం ఏదైనా మాట్లాడినప్పుడు చాలా కాన్షియస్ గా అవతల వ్యక్తి పట్ల కూడా ఒక రకమైన భావంతోనే మనం మాట్లాడాలి. అది ఏ స్థాయి అయినా సరే. అది నా ఫిలాసఫీ అండి. ఏ స్థాయి అంటే చిన్న వాళ్ళతో మాట్లాడినా పెద్ద వాళ్ళతో మాట్లాడినా ఆ రెస్పెక్ట్ అనేది వాళ్ళకి ఇస్తూనే మాట్లాడాలి. ఈవెన్ మనకి అప్పుడు శత్రువులు అనే వాళ్ళు నాకైతే ఎవరు లేరండి ఇప్పటి వరకు. ఎందుకంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ తోనూ చాలా కనెక్టివిటీగా పాజిటివ్గానే ఉంటాను. నాకు వాళ్ళు ఎవరో తెలియదు కదా అని చిన్నగా అప్పుడప్పుడు మా హస్బెండ్ అంటుంటారు, వాళ్ళు ఎవరో తెలియదు కదా ఎందుకు అంత రెస్పెక్ట్. అది ఎవరో తెలియకపోయినా అతను మన లాంటి పర్సనే కదా, ఈ భూమి మీదకి వచ్చిన మనిషే కదా అని అంతలాగానే నేను కనెక్ట్ అవుతానండి. దానివల్లే నేను ఎప్పుడు కూడా కాన్షియస్లో ఎరుకులోనే మాట్లాడతాను అనమాట. ఏమీ మూడ్ బాగాలేకపోతే అసలు ఆ రోజు ఎవరితో మాట్లాడను, సైలెంట్గా నేనే బుక్ చదువుకుంటూనే ఉంటాను అనమాట. తర్వాత అండి నేను మెడిటేషన్ చేయగా నాకే ఆ జ్ఞానం అనేది వస్తూ ఉండడం మొదలుపెట్టింది. అంటే నాకే తెలుస్తుంది అనమాట, ఇది నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇదేంటి. ఇంతకుముందు డౌట్స్ వచ్చాయండి, అవన్నీ ఇప్పుడు అసలు డౌట్సే లేవన్నమాట. ఏ డౌట్ లేదు, అంటే ఒక పెద్ద మాస్టర్ని కలవలేకపోయాని బాధ లేదు, లేకపోతే ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ మెడిటేషన్ చేయాలని కోరికలు కూడా ఉండేయండి. అలాంటివి ఏం లేవండి. నేను ఎక్కువ అరుణాచలం అలా వెళ్తుండేదానండి మెడిటేషన్ కోసం. అసలు ఇప్పుడు నేను ఇంట్లో ఉన్నా నాకు ఇంట్లో అరుణాచలం లానే ఉంటానండి. రమణాశ్రమంలో ఎంత పీస్గా ఉన్నానో నా ఇంట్లో నేను అంతే పీస్గా ఉండడం అలవాటు అయిపోయింది అనమాట. అది ఆ నాలెడ్జ్ ఎలా వచ్చిందో నాకు తెలియదండి. నాకు కావాలి అని నేను కోరుకున్నప్పుడు అది నేను ఎక్కడికి వెళ్ళిపోయినా అది నాకు వచ్చి రీచ్ అవుతుంది. సో నా సోల్ వెళ్ళిపోతుంది, అది ఆ ఎనర్జీ తీసుకొచ్చుకుంటుంది. సో సోల్ కండి ఎప్పుడు ప్రశాంతత అనేది కావాలండి. పీస్ అంటాం కదా మనం, అది మన సోల్కి కావాలన్నమాట. మన శరీరానికి మనం ఎలా ఆహారం తీసుకుంటే నడుస్తుంది, మన బుద్ధికి మన నాలెడ్జ్ తీసుకుంటే మన బుద్ధి ఫిల్ అవుతుంది. అలాగే మన సోల్ కండి చాలా ప్రపంచం అంతా తిరగాలి, లేకపోతే అది సోల్ చాలా పీస్ఫుల్గా ఉండాలి. ఎనర్జీ తీసుకోవాలి యూనివర్స్ నుంచి, మన సెల్ ఫోన్ లో బ్యాటరీ లాగా ఆ ఎనర్జీ తీసుకోవాలండి సోల్. అందుకే మనం నిద్రపోయినప్పుడే వెళ్తుంటాం కదా. ఇప్పుడు నాకు అసలు ఎక్కువసేపు నిద్రపోదండి, కొన్ని 4 to 5 hours, మాక్సిమం 6 hours పడుకుంటానేమో. సోల్కి వచ్చిన ఎక్స్పీరియన్స్లు అయితే అల్టిమేట్ గా ఉంటాయండి. ఒక టెంపుల్, ఒక పక్కన ఉన్న ఒక పాడుపడ్డ గుడి, అవన్నీ నేను చూడడం జరిగింది అనమాట. నా నిద్రలోనే నాకు అది గుర్తుండిపోయేలాగా బుక్ లో రాసుకున్నాను. అది ఆ ప్లేస్ వాళ్ళు ఎవరు కనిపించినా అడగడం మొదలు పెట్టాను, మీ ఊరు దగ్గరలో ఇలాంటి గుడి ఏదైనా ఉందా, 2 అంతస్తులు ఉంది, హాయ్ నాకు ఇలా కొండరాలతో కట్టుంది, నో కలర్స్, నో ప్లాస్టింగ్, ఇలా నాకు వచ్చినవన్నీ వాళ్ళతో షేర్ చేసుకున్నప్పుడు మేము ఎక్కడ చూడలేదు అలాంటిదని చెప్తున్నాను. అలా కొన్ని ఇయర్స్, ఒక 1 year దాకా అది ఎక్కడుందో తెలియదు నాకు. అది అప్పుడు అంత నేను మెడిటేషన్ కాదు కాబట్టి అది ఎక్కడుంది, దాన్ని ఎలా రీచ్ అలాంటివి ఏం తెలియవు అనమాట టెక్నిక్స్. ఓన్లీ నాకు వచ్చిన అనుభవం రాసుకున్నాను, వెతకడం మొదలు పెట్టాను అనమాట. ఎప్పుడైతే మనం దానికోసం ఒక స్టెప్ వేసి వెతుకుతుంటామో నాలెడ్జ్ని కానీ అదంతా, అది మన దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది అందరూ కూడా అప్లై చేసుకొని, ఏదైనా మనకు రావట్లేదు అని అక్కడే ఉండిపోకుండా ట్రై అగైన్ అనమాట. రూట్ మార్చుకునైనా నదిలాగా ముందుకే వెళ్ళాలి, కానీ ఆగిపోవద్దు అనమాట. ఆగిపోతే ఇంక అక్కడ మనం ఒక పాండ్ లాగా ఉండిపోతాం, మనం అక్కడే ఇంకిపోతాం. నది కనుక ఎలా మలుపులు తీసుకుంటుంది, ఇక్కడ ముందుకు వెళ్ళడానికి దారి లేకపోతే పక్కకి వెళ్ళిపోతుంది, పక్క నుంచి మళ్ళీ అలా వెళ్ళిపోతుంది. మనం కూడా లైఫ్ లో
అప్లై చేసుకున్న నాలెడ్జ్ని మనం తీసుకుని దాన్ని మనకు అప్లై చేసేసుకోవాలి. తీసుకున్నా కూడా ఉపయోగం లేదు. దాన్ని మనం ఏదైనా మంచి ఫుడ్ని ఫోటోలోనో హోటల్లోనో చూస్తే కాదు కదా, దాన్ని తినాలి. మనం దాన్ని అప్లై చేసుకుని మన మీద మనకి ఇంప్లిమెంట్ చేసుకున్నప్పుడు దాని రిజల్ట్స్ రావడం అనేది మొదలవుతుంది. మొన్న ఈ మధ్యన మీరు శ్వాసని గురించి చెప్పారు, మీకు వచ్చిన ఎక్స్పీరియన్స్. మామూలుగా నాకు రెండు ముక్కుల్లో శ్వాస ఆడుతుంది. రెండోది ఏంటంటే నేను నిమిషానికి 3-4 కంటే ఎక్కువ 3-4 తీసుకుంటున్నానండి, గమనించాను అన్నారు. అది మీరు చెప్పిన ఈ శ్వాస ఇది అనేది నా మెడిటేషన్ చేయకపోయే టైంలో కూడా మీరు ఆ శ్వాసను తీసుకోవడం అనేది చాలా అరుదు మేడం గారు. ఈ శ్వాస టెక్నిక్ మీకు ఎలాగా? నాకు అసలు ఏం తెలియదండి దాని గురించి. మొదట్లో బుక్ లో చదివినప్పుడు 20 నుంచి అలా తీసుకుంటానని చదివాను, కానీ నేను అది గమనించలేదన్నమాట. చాలా డేస్ అయిపోయింది మెడిటేషన్. ఒక రోజు ఎందుకు మెడిటేషన్ చేసినప్పుడు నా శ్వాస అసలు అయిపోయింది, జీరో అయిపోయింది. నాకు అది కాన్షియస్ కి వచ్చింది, శ్వాస తీసుకోవట్లేదు ఏంటి అని. నాకు నేనే మెడిటేషన్ ఇలా చేయి పెట్టుకుని చూసుకున్నాను. అసలు బయటకు వెళ్ళట్లా, లోపలికి రావట్లా. ఏంటి ఇది ఎక్స్పీరియన్స్ భలే ఉంది అనుకున్నాను అనమాట. అప్పుడు నా ఆజ్ఞా చక్రం ఇంకా పైన నుంచి చిన్న మూమెంట్స్, అది ఒక రకమైన ఫీలింగ్ కలగడం మొదలుపెట్టింది. సో మనం తీసుకున్న క్రమంలో, శ్వాస తీసుకుంటూ మనం గమనిస్తున్న క్రమంలో మనకే తెలియకుండా మన శరీరంలో బోల్ అని మార్పులు జరిగిపోతాయి. ప్రతిదీ నేను అంటే బ్రీఫ్ గా చెప్తాను. చిన్నప్పుడు మొదట్లో స్టార్ట్ చేసినప్పుడు స్కిన్ అంతా చీమలు ఇలా పాకేస్తున్నట్టు అలా అనిపించే ఫీలింగ్స్ వచ్చాయి ఫ్రెండ్స్ నాకు. తర్వాత వెన్నెముకలో 2 పాములు ఎలా తిరుగుతాయి, 2 కలిసి ఇలా నాట్యం చేస్తున్నట్టు అనిపించేవి. అలాంటి ఎక్స్పీరియన్స్లు అన్నీ చాలా అనుభవాలు అనమాట. అసలు ఇక ఎంత తన్మయత్వం వస్తుందంటే బోల్ అంత ఆనందం వస్తుంది అనమాట. అది ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలీదు. అందుకే మనం ఎప్పుడు మంచి ఫ్రెండ్స్ని, మన ఆధ్యాత్మిక మిత్రుల్ని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళతో కనీసం అప్పుడప్పుడు కొంచెం సేపు వాళ్ళతో రోజులో సజ్జన సాంగత్యం ఒక కాసేపు గడిపితే బాగుంటుంది. ఈ బిజీ లైఫ్ లో ఫోన్ లో అయినా మాట్లాడుకున్నా కూడా బానే ఉంటది, అప్పుడప్పుడు కలవచ్చు వీకెండ్స్ అలా. హిమాలయాల్లో అవును, హిమాలయాల్లో అండి ఒక ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. అదేంటంటే నేను ఒక కేవ్ లోకి వెళ్ళాను. కేవ్ లో సీలింగ్ కూడా అంతా మంచుతోటి ఇలా గడ్డలుగా ఉందన్నమాట. ఆ ఎక్స్పీరియన్స్ ని ఆల్రెడీ హిమాలయాలకు వెళ్ళొచ్చిన ఒక మేడంతో నేను షేర్ చేసుకున్నాను. నిజంగా అలాగే ఉంటుందని చెప్పారు ఆవిడ. నేను అసలు షాక్ అయిపోయాను అనమాట. సీలింగ్ బయట అంతా కప్పేసి ఉంటది మంచు, సీలింగ్ లోపల పైకి ఎలా అతుక్కుని ఉంటుందా అని నాకు ఇది ఏదో భ్రమేమోలే, నేను ఎల్లుండనేమో అనుకున్నాను. కానీ సీలింగ్ అంతా లోపల కూడా కొంత మంచుతో కప్పబడి ఉంది. చాలా మంది మాస్టర్స్. అంటే మీరు మెడిటేషన్ లో చూసుకున్నారు? నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అండి మెడిటేషన్ లో. అలా కూర్చున్న తర్వాత నాకు ఒక విజువల్, నాకు ఒక మన కనిపించే హాస్టల్ ట్రావెల్ లాగా నేను వెళ్ళిపోయినప్పుడు చాలా మంది మాస్టర్స్ ఉన్నారు అక్కడ. నేను అందరినీ నన్ను బ్లెస్ చేయండి అని అడుగుతున్నప్పుడు కొంతమంది అవేకన్ గా ఉన్నారు, అటు ఇటు మూవ్ అవుతూ. వాళ్ళు నన్ను చాలా తపస్సు చేసుకునే మాస్టర్స్ అందరూ కనిపిస్తే నన్ను బ్లెస్ చేయండి, ప్లీజ్ బ్లెస్ మీ అంటే వాళ్ళు ఇలా నా నెత్తి మీద ఇలా చేయి పెట్టి, దగ్గరగా పూర్తిగా ఆనించలేదు, ఇలా పెట్టి వాళ్ళకి నేను కనిపించాను. ఎలా కనిపించానో నాకే తెలియదు. ఆ ఎక్స్పీరియన్స్ లో వాళ్ళు నన్ను బ్లెస్ చేశారు. నేను అల్టిమేట్ గా నేనైతే ఏం కోరుకోలేదు, కానీ నన్ను బ్లెస్ చేయమంటున్నా వాళ్ళు నన్ను బ్లెస్ చేశారు. ఒక ప్లేస్ కూడా ఖాళీగా ఉంటే అక్కడ కాసేపు కూర్చోవాలనిపించింది. అక్కడ కాసేపు కూర్చుని మెడిటేషన్ కూడా చేశాను. అలా అప్పుడప్పుడు ఎవ్వరు లేని ప్లేసెస్ కూడా వెళ్తుంటాను ఫ్రెండ్స్. అక్కడైతే ఎవ్వరు ఉండరు, అసలు ఒక్క సింగిల్ పర్సన్ కూడా ఉండరు. అదేలేండి, హాస్టల్ ట్రావెల్, థర్డ్ ఐ విజిట్స్, ఇవన్నీ కూడాను మీకు ఈ మెడిటేషన్ అంత ముందు ఉండొచ్చు. ఇల్లు బాగా ఫోకస్ గా మనం ఇంకా అది మనకి అంతకు ముందు కనిపించే ఫ్రెండ్స్. ఫస్ట్ లో చిన్న డాట్ లాంటి ఒకటి కనిపించేది, ఒక గురువింద గింజ అంత లైట్ కనిపించడం మొదలైంది ఫస్ట్ బిగినింగ్ లో, ఒక 2 months లో. ఆ తర్వాత అది మెల్లగా మాయమైపోయింది, ఆ లైట్ అనేది మాయమైపోయింది ఆజ్ఞా చక్ర దగ్గర. తర్వాత నేను చాలా వీక్ గా ఉండేదాన్ని ఫ్రెండ్స్. అంటే చాలా ఎమోషనల్ పర్సన్ నేను. ఇప్పుడు నాకు అంత ఎమోషన్ లేదు. అన్ని చక్రాస్ని మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం. మనకి ఒకవేళ ఫుడ్ ఎక్కువ తినడం హాబీ ఉన్నా అది కంట్రోల్ అయిపోతుంది. లేదా మనకి ఆజ్ఞా చక్ర లేకపోతే అనాహతనే మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఫ్యామిలీలో మనం ప్రేమిస్తాం కానీ అవతల వాళ్ళ నుంచి ఆ ప్రేమ రాకపోతే ఆడవాళ్ళు అనే వాళ్ళు కొంచెం చిన్నబుచ్చుకోవడం అలాంటిది ఉంటుంది. సో మనం ప్రేమించడం కామన్, అంటే వాళ్ళ నుంచి తిరిగి ఎక్స్పెక్ట్ చేయడం అనేది మనకు అవసరం లేదు.
ప్రేమిస్తే సరే, లేకపోతే ఇంకా ఓకే అంతే. అలా ఆజ్ఞా చక్ర అదే మన అనాహత చక్రాన్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్సే ఉండవు ఫ్రెండ్స్. అయితే నాకు ఆ సాంబ్రాణి కడ్డీలు ఆరిపోయిన తర్వాత మనం ఒక రకమైన ధూప్ వాసన వస్తుంది కదా, అలాంటిది వచ్చిందనమాట. ఎప్పుడు నేను గుడికి వెళ్ళలేదు అని ఫీల్ అవుతూ ఉండేదాన్ని అనమాట. అలా వాసనలు వస్తే నా కోసం ఏమైనా అలా మాస్టర్సే నా దగ్గరకు హాస్టల్ గా గాడ్ కానీ అట్లా. మనం నేను వైలన్ నేర్చుకునేప్పుడు కూడా ప్రాక్టీస్ మిడ్ నైట్సే చేసేదాన్ని అండి. అందరూ పడుకున్న తర్వాత పక్క రూమ్ లోకి వెళ్ళి తలుపేసుకుని అలా. అప్పుడు కూడా నా పక్కన ఎవరో వచ్చి అలా కూర్చున్న వింటున్నారేమో అనే లాంటి సోల్ కి మన ఆరాకి ఎవరో టచ్ అయిన ఫీలింగ్ కలిగేది ఫ్రెండ్స్. అంటే అక్కడ ఎవరు ఉండరు కానీ నా ఆరాలో నాకు తగులుతున్నారు అనే ఫీలింగ్ వచ్చేది అనమాట. ఏంటండి అని ఫ్యాన్ తీసేసి అలా ఫ్యాన్ ప్లేస్ లో రూమ్ కి మధ్యలో బిగించుకుని దాని కింద కూర్చునేదాన్ని ఫ్రెండ్స్. అదొక చాలా ఇంట్రెస్ట్ గా అసలు ఏదో ఒక పార్ట్ అన్నట్టుగా చేసేవాళ్ళం అనమాట వెరీ బిగినింగ్. ఇప్పుడు ఎక్కడ కూర్చుంటే అక్కడ కనెక్ట్ అయిపోవడం. మనం మనం ఏం చేయాలో ముఖ్యంగా మన మనసు బుద్ధి అన్ని బ్యాలెన్స్ అవుతాయి. మనకి ఏం చేయాలో ఏం చేయకూడదు అన్ని తెలుస్తాయి ఫ్రెండ్స్. అది తెలిస్తే మనం ఇంకా మన రూట్ క్లియర్ అయిపోయినట్టే కదా. నాకు ఏమాత్రం ఖాళీ ఉన్నా ఒక మాస్టర్ బుక్ కానీ ఆ మాస్టర్ ఏం చెప్తున్నాడో వినేదాన్నండి. వచ్చిన అనుభవాలు నాకు తీరిగా తెలియదు కాబట్టి మా మాస్టర్ వాసు మాస్టర్ తోనే అప్పుడప్పుడు డిస్కస్ చేసేదాన్ని. ఇలా వచ్చేయండి ఇలా వచ్చేయండి అంటే ఆ పత్రి గారితో చాలా సంవత్సరాలు ఆయన కలిసి ప్రయాణం చేశారు కాబట్టి అవునండి పత్రి సార్ ఇలా చెప్పేవాళ్ళు, ఇది వచ్చేది అని ఇది వస్తుందని చెప్తారు, మీకు వచ్చిందా అండి అది అని అడిగేవాడు. తన దగ్గర బోల్డ్ అంత థియరీ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఎన్నో సభలు వాటికి వెళ్ళారు కాబట్టి అందరు మాస్టర్ చెప్పిన నాలెడ్జ్ అంతా వాసు గారి దగ్గర ఉంది కాబట్టి నాకు అనుభవాలు వచ్చినప్పుడు నేను అది మ్యాచ్ చేసుకోవడానికి ఈజీ అయింది అనమాట. ఓహో ఇలాంటి అనుభవం ఇలా వస్తుంది అనమాట, ఈ బుక్ లో ఇలా ఉంటుంది, ఈ అనుభవం దీని గురించి ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ అనుభవం వస్తుంది అనేది నాకు అర్థమైంది అనమాట. సో అది అప్లై చేసుకున్నాక చెప్పడం తెలిసింది నేను చెప్పలేకపోవడం వల్ల నాకు చాలా భయం కూడా వచ్చిందండి. ఫస్ట్ ఇది మన మాస్టర్స్ అందరూ గమనించుకోండి. మీరు నాలెడ్జ్ పొందడమే కాదండి, మీరు పొందిన నాలెడ్జ్ ని అందరికి కూడా ఇవ్వగలగాలి. అప్పుడు మీరు ఇవ్వలేకపోతే మీకు రకరకాలైనటువంటి భయాలు ఏమో తెలియదు ఎందుకు వస్తుందో తెలియదు, ఒక ఇన్సెక్యూరిటీ లాంటివి అలాంటి ఫీలింగ్స్ అన్ని వస్తాయండి. నేర్చుకున్నది ప్రతిదీ కూడా మీరు ఇంకొకరికి చెప్పాలి. అంటే రాని వాళ్ళకి ఏదో ఒకటి తెలియచెప్పడం, మెడిటేషన్ నేర్పడం అలాంటివన్నీ మీరు చేయాలండి. మీరు ఎందుకు వచ్చారో పర్పస్ కూడా మీకు తెలుస్తుంది కొన్ని రోజులకి. మీరు అసలు ఎందుకు వచ్చారో ఏదో మనం కూడా అందరిలా గడిపేయకుండా పర్పస్ ఆఫ్ లైఫ్ తెలుసుకుని ఆ దిశలో మీరు అడుగు వేసినప్పుడు మీరు చాలా సక్సెస్ అయిపోతారు. యూనివర్స్ మీకు 100% సపోర్ట్ చేస్తుంది కూడా. కానీ చెప్పడం అనేది నా ధర్మం అనుకుని నేను చెప్తూ ఉంటా. వినడం ఓకే, పేరెంట్స్ ని ఎక్కువ కరెక్ట్ చేయాలి, పిల్లల్ని కాదండి. ఈ జనరేషన్ లో పేరెంట్సే మారాలండి. పేరెంట్స్ ఎప్పుడు కంపారిజన్ చేసుకుంటూ పక్క వాళ్ళు వెళ్ళారు అని అమెరికా వెళ్ళాలని పిల్లలకి చిన్నప్పటి నుంచి నూరిపోయడం, మన దేశంలో నాలెడ్జ్ తీసుకుని పక్క దేశాలకు వెళ్ళిపోవడం, అక్కడ వాళ్ళు హ్యాపీగా ఉన్నారో లేదో కూడా తెలీదు. పైకి మాత్రం హ్యాపీగా ఉన్నట్టే ఉంటున్నారు. కానీ ఇక్కడ పేరెంట్స్ ఒంటరి వాళ్ళు అయ్యాక అప్పుడు ఆ విలువ వాళ్ళకి వెనక్కి టైం రాదు, ఆ పిల్లలు రారండి. వాళ్ళు పడే వేదన వాళ్ళు కనీసం అలాంటి వాళ్ళతో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలుసుకుని అలాంటి ప్రోగ్రామ్స్ కూడా కొన్ని చేస్తానండి. ఎందుకంటే డబ్బు కన్నా కూడా మన జీవితంలో అనుభవించే లోతు అనేది చాలా ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందని నేను నమ్ముతాను. డబ్బులు అనేవి సరిపోతాయి ఎక్కడున్నా, మన ఐడియాలజీని మనం చేసుకోవడం వల్ల. అక్కడికి వెళ్ళడం వల్ల మనం రోజు వీడియోలోనే చూడగలుగుతాం కానీ మన పిల్లవాడితో కాసేపు కూర్చుని టీ తాగుతూ బాగున్నావా అనే అంత ఫీలింగ్ రాదు కదండి. అంటే నా ఒపీనియన్ ఇది. డబ్బుల కోసము లేకపోతే మిగతా వాటి కోసం వెళ్ళే వాళ్ళైతే వెళ్ళొచ్చు. కాకపోతే సెంటిమెంటల్ ఎమోషన్ గా ఉన్న పేరెంట్స్ మాత్రం చాలా బాధపడుతున్నారండి. వాళ్ళ పిల్లలు ఉండి కూడా లేని వాళ్ళ స్థితిని. అలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కొన్ని చేద్దాం అనుకుంటున్నాను. సో మెడిటేషన్ మాత్రం ఒక వయసు వాళ్ళకే పరిమితం అని, అంటే ఎక్కువ మంది పెద్ద వయసు అయిపోయాక ఏదో పని లేని వాళ్ళు చేసే పని అని మాత్రం అనుకోకండి ఫ్రెండ్స్. మీరు ఎంత చిన్న ఏజ్ లో నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేస్తే మీరు అంత బ్రైట్ లైఫ్ మీకు ఉంటుంది అనమాట. చిన్నప్పటి నుంచి మనకి ఫోకస్ పెరిగితే మనకి ప్రతి విషయం పట్ల లోపాలు, దాని పట్ల తీసుకునే జాగ్రత్తలు అన్నీ మనకే తెలుస్తాయి. కాబట్టి కింద పడినా పైకి లేవడానికి ఎక్కువ సమయం పట్టరు మీకు. కింద పడండి, పైకి మళ్ళీ లేవండి, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోండి. కానీ మెడిటేషన్ చేయండి, దాన్ని ఆచరణలో పెట్టండి. వచ్చిన నాలెడ్జ్ని మీకు అప్లై చేసుకోండి. వచ్చేదంతా మనం అప్లై చేసుకోవడం కోసమే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా
చిన్న వయసు నుంచి కూడా 5 ఇయర్స్ బేబీ నుంచి కూడా మెడిటేషన్ చేయడం అసలు ప్రాక్టీస్ చేయండి, రోజు చెయ్యండి. పిరమిడ్ లేకపోతే పిరమిడ్ పెట్టుకోండి. పిరమిడ్ పెట్టుకుంటే మీరు తొందరగా కనెక్ట్ అవ్వగలుగుతారు. తర్వాత పిరమిడ్ మరి ఎక్కడ కూర్చున్నా కూడా కనెక్ట్ అవ్వగలుగుతాం. పిరమిడ్ అనేది ప్రతి ఇంట్లో కంపల్సరీ పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే మేడం గారు. ఓకే మేడం. ఓకే ఫ్రెండ్స్. ఓకే.